మేషరాశి వారికి ఈ నెల చాలా ఉత్తమంగా ఉంటుంది. మేషరాశికి 5వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు 16న 4వ ఇల్లైన కర్కాటక రాశి నుంచి 5వ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తారు. సూర్యుడు అధికారం, నాయకత్వం మరియు ఆత్మవిశ్వాసానికి కారకత్వం వహించేటువంటి గ్రహం. ఈ రాశి వారికి 3 మరియు 6వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఆగస్టు 22న వక్రతుడైన 3వ ఇల్లైన మిథున రాశి నుంచి 4వ ఇల్లైన కర్కాటక రాశిలోనికి వెళ్తారు. బుధుడు తెలివితేటలు, సంభాషణ మరియు వాణిజ్యాన్ని సూచిస్తున్నారు. అలాగే శుక్రుడు ప్రేమ, వైవాహిక జీవితం, ఇతర జీవిత భాగస్వామి మరియు సౌందర్యాన్ని సూచిస్తుంది. అలాగే ఆగస్టు నుంచి ఈ రాశి వారికి ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. కుజుడు శక్తి, చర్య మరియు ఉత్సాహానికి కారకం అవుతుంది. ఈ నెలలో గురువు వృషభ రాశిలో, శని కుంభరాశిలో, రాహువు మీన రాశిలో, కేతువు కన్యా రాశిలో సంచరిస్తారు. ఉద్యోగ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రథమార్థంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడినా సరైన ఫలితం కానీ గుర్తింపు కానీ లేకపోవడం వల్ల నిరాశకు గురవుతారు. అయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుగా వెళ్తారు. అంతేకాకుండా మీరు చెప్పాలనుకున్నవి, చేయాలనుకున్న వాటితో స్పష్టత ఉండడం మంచిది. అంతేకాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిదట. ఆర్థికంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది. ప్రథమంలో ఇల్లు లేదా వాహన మరమ్మతుల కారణంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే డబ్బు ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. గొప్పలకు పోయి అవసరమైనటువంటి వాటిని కొనడం, అనవసరమైనటువంటి వాటి వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసర ఖర్చులు పెట్టకుండా ఉండాలి. ఇక కుటుంబ కారకుడైన శుక్రి అనుకూలంగా ఉంటారు. అంతేకాకుండా ఓర్పు, సంయమనంతో ఉండాలి. ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించడం ముఖ్యం. అంతేకాకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. వ్యాపారస్తులకు సాధారణ సమయం. కొత్త భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలమైన సమయం కాదు. ఒత్తిడికి గురై వ్యాపారానికి సంబంధించి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. వాటి కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చదువు. బుధుని గోచారం వల్ల విద్యార్థులకు కొన్ని సవాళ్లు ఉంటాయి. ఏకాగ్రత లోపం చదువుపై ఆసక్తి తగ్గించవచ్చు. కాబట్టి అతి విశ్వాసాన్ని తగ్గించాలి. మరి కాస్తంత ఏకాగ్రతగా చదువుకోవాలి. విద్యార్థుల్లో అనుకూలం ఉంటుంది. ప్రస్తుతం అయితే మరి ఇప్పుడున్నటువంటి ఈ ఫలితాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, మంగళవారంలో ఉపవాసం ఉండడం, ఎర్రని వస్తువులను దానం చేయడం మరిన్ని మంచి ఫలితాలను అందిస్తుంది.